తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా రామంపేట మున్సిపాలిటీలో మన గౌరవ కౌన్సిల్ మెంబర్ మరియు దీనికి సంబంధించి ఆర్పీలు మరియు వివిధ సంబంధిత శాఖల వారు మన రామంపేట పట్టణాన్ని సుందర వందరంగా ఏదైతే ఉందో పెండింగ్ ఫైల్స్ కానీ మరియు రామంపేటలో పరిశుభ్రతగా పాటిస్తూ ఎక్కడైనా ఏదైనా ఏ వార్డ్స్లో అయినా ఎక్కడైనా మెయిన్ సెంటర్లో ఉన్న చెత్త కోసమే కానీ మరియు పరిశుభ్రత కోసమే కానీ పెండింగ్ ఫైళ్ళ కోసమే కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినముగా మన రామంపేట మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి 15 వరకు 10 రోజులు మరియు 99 కార్యాచరణలో రామంపేట మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయో సంక్షేమ పథకాలు ప్రజల్లో వివరిస్తూ ప్రతి కుటుంబానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్టు మరియు గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల శాఖల వారు అన్ని విధాల వారు మరియు దీనికి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు వెళ్ళి ప్రజలకు సేవ విధానం సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఒక కార్యాచరణ తెచ్చింది. దీనికి రామంపేట మున్సిపాలిటీలో మన కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి వార్డులోని ప్రజలకు కూడా వివరిస్తూ అన్ని విధాల యువత మరియు ప్రతి పౌరుడు రామంపేట పట్టణాల్లో పరిశుభ్రతకు పాలు పంచుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ. రామాయంపేట మున్సిపాలిటీ పట్టణంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామాయంపేటలో ప్రతి వార్డులో ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు ఆర్పీలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అక్కడ ప్రతి వార్డులో ప్రతి కుటుంబ సభ్యులకు తెలియచేయాలి పొడి చెత్త తడి చెత్త మరియు పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మన రామాయంపేటను మంచి అభివృద్ధి చేయాలని చెప్తున్నాను. జై. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.